నమస్తే, వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ. మనం ఈ వీడియోలో భాగంగా ఇంగ్లీష్ మెథడాలజీలో వచ్చేటువంటి మెథడ్ అనే టాపిక్ని చూద్దాం. మనం ఇంతకుముందే అప్రోచెస్ అనే టాపిక్ని చూసుకున్నాం. అప్రోచెస్కి సంబంధించిన వీడియో ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మెథడ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు అప్రోచ్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అస్యూమ్షన్ అని చెప్పుకున్నాం. అది ఒక సహసంబంధిత ఊహల సమితి. మెథడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ప్రొసీడ్యూర్, అంటే ఇది విధానాల సమితి. ఊహల సమితిని మనం అప్రోచ్గా పిలుస్తాం, విధానాల సమితిని మెథడ్గా పిలుస్తాం. అసలు మెథడ్ అంటే ఏంటి, మెథడ్లో రకాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మొదటిది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఈ పేరులోనే ఉంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ని టార్గెటెడ్ లాంగ్వేజ్లో కాకుండా మన మదర్ టంగ్లోకి మార్చి ట్రాన్స్లేట్ చేసి బోధించితే దాన్నే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటాం. దీని యొక్క హిస్టరీని చూసినట్లయితే ఇట్ ఈస్ అన్ ఓల్డ్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్. ఇది పురాతనమైన పద్ధతి మరియు సాంప్రదాయమైన పద్ధతి. మనం చూసుకున్నట్లయితే మనం మన గురువుల దగ్గర నుంచి ఈ ట్రాన్స్లేషన్ మెథడ్లో నేర్చుకుంటాం. మన ప్రతి అంశాన్ని, వ్యాకరణాన్ని ఇంగ్లీష్లోనే చెప్పరు కదా, ఇది తెలుగులోకి మార్చి బోధిస్తూ ఉంటారు కదా. ఏ విధంగా వచ్చింది ఒక అంశం అనేది మనం మన గురువుల దగ్గర నుంచే ఆ విధంగా నేర్చుకున్నాం. మనం మన పిల్లలకు కూడా ఇదే విధంగా ఒక ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి అనువదించి ట్రాన్స్లేట్ చేసి నేర్పిస్తున్నాం. మరి ఇది పురాతన కాలం నుంచి వస్తుంది కాబట్టి ఓల్డ్ మెథడ్ అంటాం. తరతరాల నుంచి సాంప్రదాయకంగా ఉంటుంది కాబట్టి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్నే ట్రెడిషనల్ మెథడ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఒరిజినల్లీ యూజ్డ్ టు టీచ్ గ్రీక్ అండ్ లాటిన్. అసలు ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వేటిని బోధించడానికి ఉద్భవించిందంటే గ్రీక్ మరియు లాటిన్ భాషలను బోధించేందుకు ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉద్భవించడం జరిగింది. ద ఆరిజినేటర్ ఆఫ్ దిస్ మెథడ్ వాజ్ జేవి మెడింజర్. ఈ గ్రామర్ ట్రాన్స్లేటర్ మెథడ్ని రూపొందించిన వ్యక్తి పేరేంటంటే జేవి మెడింజర్. ఇది దీని యొక్క చరిత్ర. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్నే ఓల్డ్ మెథడ్ అంటారు, ట్రెడిషనల్ మెథడ్ అంటారు. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వేటిని బోధించడానికి ఉద్భవించిందంటే గ్రీక్ మరియు లాటిన్ భాషను. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి ఆరిజినేటర్ ఎవరంటే జేవి మెడింజర్. ఇక ఈ మెథడ్ యొక్క ఫీచర్స్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క ఫీచర్స్, లక్షణాలను చూసినట్లయితే ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్రామర్ ఈజ్ గివెన్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూజ్ ఆఫ్ మదర్ టంగ్ చెప్పాం కదా, ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ టార్గెటెడ్ లాంగ్వేజ్లో నుంచి మదర్ టంగ్లోకి మార్చి బోధిస్తున్నాం కాబట్టి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మాతృభాష వినియోగం ఎక్కువగా ఉంటుంది. యూజ్ ఆఫ్ మదర్ టంగ్. ద యూనిట్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ వర్డ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో దేనిని ఒక యూనిట్గా పరిగణించడం జరుగుతుందంటే వర్డ్ని ఒక యూనిట్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో దేనిని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుందంటే వర్డ్ని. అంటే ఒక వాక్యంలో ఒక పదం చదివిన వెంటనే ఆ పదాన్ని ఒక మాతృభాషలో ఏమంటారు, మరి సపోజ్ తెలుగులోకి మార్చి బోధిస్తాం కాబట్టి ఒక వాక్యం చదివిన వెంటనే ఒక పదం చదవడం, ఆ పదాన్ని తెలుగులో ఏమంటారో చెప్పడం, ఇలా మార్చి బోధించడం, ట్రాన్స్లేట్ చేసి బోధిస్తాం. దేనిని ఒక యూనిట్గా తీసుకుంటామంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో వర్డ్ని ఒక యూనిట్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్. దీని యొక్క దోషాలు ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క లిమిటేషన్స్. ఓరల్ ఫ్లూయెన్సీస్ టోటల్లీ నెగ్లెక్టెడ్. ఓరల్ ఫ్లూయెన్సీస్ మౌఖిక నైపుణ్యాలు టోటల్ అంటే మొత్తంగా నెగ్లెక్ట్ చేయబడతాయి. ఎలా అంటే ఇప్పుడు ఉపాధ్యాయుడు తానే ఒక పదాన్ని మాతృభాషలో ఏమంటారో నేర్చుకుంటాడు, దాని గురించి ఈ పదాన్ని ఇది అంటారు అని చెప్పి బోర్డు మీద రాస్తాడు, విద్యార్థి చేత రాపిస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య డిస్కషన్ ఏమి ఉండదు. ఓరల్ ఫ్లూయెన్సీస్ టోటల్లీ నెగ్లెక్టెడ్. లెర్నర్స్ విల్ బి ప్యాసివ్. ఉపాధ్యాయుడే ఆ గ్రామర్ అంశాలను నేర్చుకొస్తాడు, వాటిని తెలుగులోకి మార్చి వీరికి నేర్పిస్తాడు. విద్యార్థి ఎదురుగా కూర్చుని వింటూ ఉంటాడు, అంతే, నేర్చుకుంటూ ఉంటాడు. కానీ అతని భావాలను వ్యక్తీకరించేందుకు వీలు లేదు కాబట్టి అతను స్తబ్దుగా ఉంటాడు. అభ్యాసకుడు స్తబ్దుగా ఉంటాడు. లెర్నర్స్ విల్ బి ప్యాసివ్. లిటరల్ ట్రాన్స్లేషన్ సమ్టైమ్స్ మిస్లీడ్. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం ఒక భాషలో ఉన్నదాన్ని మన మాతృభాషలోకి దాన్ని తర్జుమా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక పదానికి వేరు అర్థాలు ఉండొచ్చు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అర్థం మారిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం ట్రాన్స్లేట్ చేసిన పదం అది కాకపోతే కనుక కొన్నిసార్లు తప్పుదోవ పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి లిమిటేషన్స్. ఈ గుర్తుంచుకుని ఓరల్ ఫ్లూయెన్సీస్ అనేవి టోటల్గా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యాసకుడు స్తబ్దుగా ఉంటారు. లెర్నర్స్ విల్ బి ప్యాసివ్.
లిటరల్ ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు తప్పుదో పట్టిస్తాయి, మిస్లీడ్. అడ్వాంటేజెస్, ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, ప్రయోజనాలు ఏంటంటే, వొకాబులరీ అక్వైర్డ్ ఈజీలీ అండ్ ఎఫెక్టివ్లీ. మరి ఎప్పుడైతే ట్రాన్స్లేట్ చేసి మాతృభాషలోకి మార్చి బోధిస్తున్నామో వొకాబులరీ అనేది మొత్తం కూడా ఎలా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది, ఎఫెక్టివ్గా నేర్చుకుంటాడు పిల్లోడు. ఇట్ సేవ్స్ ద లేబర్ అండ్ టైమ్ ఆఫ్ ది టీచర్స్. ఇది ఉపాధ్యాయుడి యొక్క శ్రమను, సమయాన్ని కాపాడుతుంది. చూడండి, మరి ఎప్పుడైతే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మార్చి బోధిస్తున్నామో ఆ విద్యార్థికి బోధించడం తేలిక, ఉపాధ్యాయుడు ఆ అంశాన్ని నేర్చుకోవడం కూడా తేలిక. దానికోసం ఎక్కువగా ప్రయత్నాలు చేయనవసరం లేదు. ఉపాధ్యాయుడి యొక్క టైంని, శ్రమని ఇది సేవ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఈజీ ఫర్ అన్ యావరేజ్ టీచర్. ఈ పద్ధతిలో బోధించడం అనేది ఒక సగటు ఉపాధ్యాయుడికి కూడా తేలికగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక టార్గెటెడ్ లాంగ్వేజ్లో బోధించాలన్నప్పుడు సగటు ఉపాధ్యాయుడు, ఆ యావరేజ్ టీచర్కి అది చాలా కష్టతరం. ఆ పర్టికులర్గా ఆ భాషలో బోధించడం, ఆ భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టతరం. ఎప్పుడైతే ఈ మాతృభాషలోకి మార్చి బోధిస్తున్నాం అప్పుడు సగటు ఉపాధ్యాయుడికి బోధించడం తేలిక. ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ మెథడ్. ఇది ఒక ఆర్థికంగా కొద్ది ఖర్చుతో కూడింది. ఈ ఒక భాష నుంచి ఇంకో భాషలోకి ఆ గ్రంథాలను మనం సమకూర్చాలి, వివిధ అంశాలను నేర్చుకోవాలి, అన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనిని ఎకనామికల్ మెథడ్ అని కూడా పిలవడం జరిగింది. ఇది ఖర్చుతో కూడుకున్నది. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. మనం విద్యార్థికి బోధించే గ్రామర్ అంతా కూడా మన మాతృభాషలోకి మార్చి విద్యార్థికి బోధించడాన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటాం. ఈ మెథడ్ యొక్క ఆరిజినేటర్ ఎవరంటే జేవి మెడిన్చర్. అసలు ఒరిజినల్గా ఈ భాష ఎందుకు వచ్చిందంటే గ్రీక్ని, లాటిన్ని బోధించేందుకు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది రావడం జరిగింది. అయితే దీన్నే మనం ఓల్డ్ మెథడ్ అంటాం, ట్రెడిషనల్. మనం మన గురువుల నుంచి ఈ మెథడ్లోనే నేర్చుకున్నాం, మనం మన పిల్లలకి ఈ మెథడ్లోనే బోధిస్తాం. కాబట్టి దీన్ని ఓల్డ్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్ అంటాం. ఇక్కడ ఫీచర్స్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అది గ్రామర్ యొక్క ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది, మదర్ టంగ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో దేన్ని ఒక యూనిట్గా తీసుకుంటారంటే వర్డ్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. లిమిటేషన్ చూసుకున్నట్లయితే ఓరల్ ఫ్లూయెన్సీని టోటల్గా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. లెర్నర్స్ ప్యాసివ్గా ఉంటారు. లిటరల్ ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఉపయోగాలు చూడండి, వొకాబులరీ అనేది చాలా ఎఫెక్టివ్గా, ఈజీగా వస్తుంది విద్యార్థికి. ఇది ఉపాధ్యాయుడి యొక్క సమయాన్ని, శ్రమని కాపాడుతుంది, తగ్గిస్తుంది. ఇది సగటు ఉపాధ్యాయుడికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఎకనామికల్ మెథడ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి చూసాం. ఇక డైరెక్ట్ మెథడ్ గురించి చూద్దాం. మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఏం చెప్పుకున్నాం, మనం ఒక పాఠాన్ని బోధించేటప్పుడు అందులో వచ్చినటువంటి గ్రామర్ని అంతటినీ కూడా మన మాతృభాషలోకి ట్రాన్స్లేట్ చేసి బోధిస్తే దాన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అన్నాం. ఈ డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్గా మనం ఏ భాషలో అయితే మనం విద్యార్థికి బోధిస్తున్నామో అదే భాషలో మనం విద్యార్థికి ఆ పాఠాన్ని అందరినీ బోధించినట్లయితే అది డైరెక్ట్ మెథడ్ అవుతుంది. ట్రాన్స్లేట్ చేసి బోధిస్తే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్గా మనం ఎంచుకున్న భాషలో బోధిస్తే దాన్నే డైరెక్ట్ మెథడ్ అంటాం. ఈ డైరెక్ట్ మెథడ్ యొక్క హిస్టరీని చూసినట్లయితే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్. దీనిని రూపొందించిన వారు ఎవరంటే హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వీటిని, సన్ను పుట్టగానే డైరెక్ట్గా వెళ్ళి స్వీట్స్ తెచ్చారు. సన్ను పుట్టగానే డైరెక్ట్గా వెళ్ళి స్వీట్స్ తెచ్చారు. సన్ అంటే జెస్పర్సన్, డైరెక్ట్గా అంటే డైరెక్ట్ మెథడ్, స్వీట్ తెచ్చాడంటే హెన్రీ స్వీట్. ఈ విధంగా డైరెక్ట్ మెథడ్ని ప్రవేశపెట్టింది ఇద్దరు, ఎవరంటే హెన్రీ స్వీట్, జెస్పర్సన్. అదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ప్రవేశపెట్టింది ఎవరంటే జేవి మెడిన్చర్. ఇట్ వాజ్ అపియర్డ్ యాజ్ అన్ ఆన్సర్ టు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్ అనేది ఏ మెథడ్ స్థానంలో వచ్చిందంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ స్థానంలో రావడం జరిగింది. దీని యొక్క ఫీచర్స్, లక్షణాలను చూసినట్లయితే ఓరల్ కమ్యూనికేషన్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్. ఈ డైరెక్ట్ మెథడ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందంటే ఓరల్ కమ్యూనికేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో అయితే ఓరల్ కమ్యూనికేషన్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇది డైరెక్ట్ మెథడ్లో ఓరల్ కమ్యూనికేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ ఓన్లీ ఇన్ ది టార్గెటెడ్ లాంగ్వేజ్. టార్గెటెడ్ లాంగ్వేజ్లో మాత్రమే, ఏ భాషలో అయితే ఏ భాషను ఎంచుకుని బోధిస్తున్నామో
ఆ భాషలోనే తరగతి గది నిర్వహణ అంతా జరుగుతుంది. ఎటువంటి మాతృభాషలోకి మార్చడం ఉండదు. టార్గెటెడ్ లాంగ్వేజ్లో బోధించేది ఏ మెథడ్లో అంటే డైరెక్ట్ మెథడ్లో. మెమరైజేషన్ ఈజ్ అవాయిడెడ్, కంఠస్థం చేయడం అనేది నివారించబడింది డైరెక్ట్ మెథడ్లో. అడ్వాంటేజెస్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ మెథడ్. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ మెథడ్. మరి ఏ భాషలో అయితే ఉందో ఆ భాషలోనే బోధిస్తున్నప్పుడు ఇది న్యాచురల్గానే ఉంటుంది కదా, సహజ సిద్ధంగానే ఉంటుంది కదా. ఈ డైరెక్ట్ మెథడ్ అనేది న్యాచురల్ మెథడ్. అదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అయితే ఎకనామికల్ మెథడ్. ఫ్లూయెన్సీ ఈజ్ డెవలప్డ్, స్పష్టత అనేది అభివృద్ధి చెందుతుంది లేదా పటిమ, ఫ్లూయెన్సీ డెవలప్ జరుగుతుంది ఇందులో డైరెక్ట్ మెథడ్లో. ఒకే భాషలో ఎంచుకున్న భాషలోనే ఆంగ్లంలోనే బోధిస్తున్నాం, ఆంగ్లంలోనే విద్యార్థి నేర్చుకుంటున్నాడు అంటే ఫ్లూయెన్సీ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్, దోషాలను చూసినట్లయితే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అన్ యావరేజ్ టీచర్. సగటు ఉపాధ్యాయుడికి ఈ మెథడ్లో బోధించడం చాలా కష్టసాధ్యం, అవునా కదా. ట్రాన్స్లేట్ చేసి ఆ పదాలను మనం నేర్చుకుని బోధించడం ఈజీ ఒక సగటు ఉపాధ్యాయుడు అయితే. మరి ఆ సగటు ఉపాధ్యాయుడు డైరెక్ట్గా ఈ ఆంగ్లంలోనే మొత్తం అంశాలను బోధించాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఇట్ నెగ్లెక్ట్స్ ద రీడింగ్ అండ్ రైటింగ్. ముందే చెప్పుకున్నాం కదా, ఓరల్ కమ్యూనికేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది మెథడ్. మరి అలాంటప్పుడు ఇది దేన్ని నెగ్లెక్ట్ చేస్తుంది? రీడింగ్ని రైటింగ్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఇట్ ఇంక్రీజెస్ ది లేబరస్ వర్క్ ఆఫ్ ఎ టీచర్. ఉపాధ్యాయుడి యొక్క శ్రమను పెంచుతుంది. డైరెక్ట్ మెథడ్లో బోధించాలన్నప్పుడు ఎటువంటి ట్రాన్స్లేషన్స్ తీసుకురాకుండా ఒక తరగతి గది నిర్వహణ 45 నుంచి 50 నిమిషాలు అదే భాషలో మనం విద్యార్థికి బోధించాలన్నప్పుడు ఉపాధ్యాయుడికి చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని ఇది. డైరెక్ట్ మెథడ్ ఏంటి? మనం ఎంచుకున్న అంశాన్ని ఎటువంటి భాషల్లోకి ట్రాన్స్లేట్ కాకుండా ఏ భాషలో అయితే ఎంచుకున్నామో ఆ భాషలోనే బోధించడాన్ని డైరెక్ట్ మెథడ్ అంటాం. డైరెక్ట్ మెథడ్ని ప్రవేశపెట్టింది ఎవరు? హెన్రీ స్వీట్, జెస్పర్సన్. ఏ మెథడ్ స్థానంలో డైరెక్ట్ మెథడ్ వచ్చిందంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ స్థానంలో డైరెక్ట్ మెథడ్ రావడం జరిగింది. ఈ డైరెక్ట్ మెథడ్ ద్వారా ఓరల్ కమ్యూనికేషన్ అభివృద్ధి చెందుతుంది. ఇంకా టార్గెటెడ్ లాంగ్వేజ్లో బోధించాలి. టార్గెటెడ్ లాంగ్వేజ్లో మనం బోధిస్తుంటే అది ఏ మెథడ్? డైరెక్ట్ మెథడ్. మెమరైజేషన్ అనేది నివారించడం జరిగింది. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ఒక న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటి మెథడ్. ఫ్లూయెన్సీ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. లిమిటేషన్స్ చూసినట్లయితే యావరేజ్ టీచర్కి ఈ డైరెక్ట్ మెథడ్లో బోధించడం అనేది చాలా కష్టసాధ్యం. ఇది రీడింగ్ రైటింగ్ స్కిల్స్ని కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. ఉపాధ్యాయుడి యొక్క శ్రమను పెంచుతుంది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి చూసాం, డైరెక్ట్ మెథడ్ గురించి చూసాం. ఇక తర్వాతి మెథడ్ బైలింగ్యువల్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనకి టార్గెటెడ్ లాంగ్వేజ్ ఉంటుంది, మాతృభాష ఉంటుంది. ఈ రెండు భాషలకి కూడా సమ ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్లో ఓన్లీ టార్గెటెడ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇక్కడ మాతృభాష వినియోగం అసలు ఉండదు. బైలింగ్యువల్ మెథడ్ ఏంటంటే టార్గెటెడ్ లాంగ్వేజ్ ఉంటూనే మాతృభాష ప్రాధాన్యత కొద్ది మొత్తంలో ఉంటుంది, ఎక్కువ మొత్తంలో ఉండదు, కొద్ది మొత్తంలోనే ఉంటుంది. మాతృభాషకి టార్గెటెడ్ లాంగ్వేజ్కి సమ ప్రాధాన్యతనిస్తే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. మాతృభాషకి కొద్ది మొత్తంలో ప్రాధాన్యతనిస్తూ ఎక్కువగా టార్గెటెడ్ లాంగ్వేజ్ ఉంటే బైలింగ్యువల్ మెథడ్. అసలు మాతృభాష వినియోగమే లేకుండా టార్గెటెడ్ లాంగ్వేజ్లో బోధిస్తే అది డైరెక్ట్ మెథడ్. చూడండి, బైలింగ్యువల్ మెథడ్ హిస్టరీని చూసినట్లయితే ఇట్ ఇస్ ఎ రియాక్షన్ టు ది డెమెరిట్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో ఉన్నటువంటి లోపాలను సవరించేందుకు ఏర్పడింది బైలింగ్యువల్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి ఏర్పడిందే ఈ బైలింగ్యువల్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ డెవలప్డ్ బై డాక్టర్ సిజే డాడ్సన్. డైరెక్ట్ మెథడ్లో ఉన్నటువంటి లోపాలను సవరించేందుకు ఎవరి చేత ఈ బైలింగ్యువల్ మెథడ్ ఏర్పాటు చేయబడిందంటే సిజే డాడ్సన్. ఎవరు? సిజే డాడ్సన్. ఇక్కడ చూడండి, డాడ్సన్లో డాడు సన్ను ఇద్దరున్నారు కదా. బై అంటే రెండు కదా, డాడు సన్. సన్ను పుట్టగానే డైరెక్ట్గా స్వీట్స్ ఎత్తుకెళ్ళాడు. డైరెక్ట్ మెథడ్ని ఎవరెవరు? డైరెక్ట్ మెథడ్. సన్ అంటే అక్కడ జెస్పర్సన్, స్వీట్ అంటే హెన్రీ స్వీట్. డైరెక్ట్ మెథడ్. ఇక్కడ డాడ్ సన్ ఇద్దరున్నారు, డాడ్ సన్ ఇద్దరు కాబట్టి బై. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ చూసినట్లయితే యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ లిమిటెడ్ టు ది టీచర్. ఈ బైలింగ్యువల్ మెథడ్లో మదర్ టంగ్ వాడకం అనేది కేవలం ఉపాధ్యాయుడికి మాత్రమే పరిమితం అవ్వడం జరిగింది. అదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు కూడా ఈ మదర్ టంగ్ వాడకం, మాతృభాష వినియోగం ఉంటుంది. ఈ గుర్తుంచుకుని బైలింగ్యువల్ మెథడ్లో మాతృభాష వినియోగం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే పరిమితం కావడం జరిగింది.
అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఇట్ ప్రమోట్స్ బోత్ ఫ్లూయెన్సీ అండ్ యాక్యురసీ. ఫ్లూయెన్సీ, యాక్యురసీ రెండింటినీ కూడా ప్రమోట్ చేస్తుంది. అదే డైరెక్ట్ మెథడ్ అయితే కేవలం ఫ్లూయెన్సీని మాత్రమే డెవలప్ చేస్తుంది. అదే బైలింగ్యువల్ మెథడ్ అయితే ఫ్లూయెన్సీ, యాక్యురసీ రెండింటినీ కూడా డెవలప్ చేస్తుంది. ఇట్ సేవ్స్ ద టైమ్ ఆఫ్ ది టీచర్. ఉపాధ్యాయుడి యొక్క సమయాన్ని సద్వినియోగపరుస్తుంది లేదా ఆదా చేస్తుంది. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ టీచింగ్ ఎయిడ్. బైలింగ్యువల్ మెథడ్లో మనం బోధించడానికి ఎటువంటి బోధనాభ్యసన సామాగ్రి కూడా, బోధనోపకరణం కూడా అవసరం లేదు. లిమిటేషన్స్ చూసినట్లయితే ద టీచర్ డస్ నాట్ లిమిట్ ది యూజ్ ఆఫ్ మదర్ టంగ్. ఇట్ మే బి ఎండ్ అప్ యాజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఉపాధ్యాయుడు గనక మాతృభాష వినియోగం తగ్గించకపోతే లేదా ఉపాధ్యాయుడికే పరిమితం చేయకపోతే ఇదేమైపోతుంది? విద్యార్థి వినియోగించినా లేదా ఉపాధ్యాయుడే ఎక్కువగా ఈ మాతృభాష వినియోగం వాడినా కానీ ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అయిపోతుంది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు కూడా మాతృభాష వినియోగం చేయొచ్చు, ఉపాధ్యాయుడు కూడా ఎక్కువ మొత్తంలో చేయొచ్చు. ఇక్కడ ఉపాధ్యాయుడికే పరిమితం కావాలి, ఉపాధ్యాయుడు కూడా కొద్ది మొత్తంలోనే ఈ మాతృభాష వినియోగం చేయాల్సి ఉంటుంది. ఇది ఉపాధ్యాయుడికి పరిమితం కాకుండా విద్యార్థి మాతృభాష వినియోగం చేసిన, ఉపాధ్యాయుడు కొద్ది మొత్తంలో కాకుండా ఎక్కువ మొత్తంలో మాతృభాష వినియోగం చేసిన ఈ బైలింగ్యువల్ మెథడ్ కాస్త గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ అడల్ట్ లెర్నర్స్. ఇది వయోజన అభ్యాసంకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక స్థాయి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండదు. బైలింగ్యువల్ మెథడ్ అనేది వయోజన అభ్యాసకులు, అడల్ట్ లెర్నర్స్కి మాత్రమే ఉపయోగంగా ఉంటుంది. ఇది బైలింగ్యువల్ మెథడ్. ఒకసారి చూద్దాం, ఇది దేని ప్లేస్లో వచ్చింది? డైరెక్ట్ మెథడ్లో ఉన్నటువంటి లోపాలను సవరించేందుకు వచ్చింది. ఈ బైలింగ్యువల్ మెథడ్ని ప్రవేశపెట్టింది డాక్టర్ సిజే డాడ్సన్. ఈ బైలింగ్యువల్ మెథడ్లో మదర్ టంగ్ వాడకం ఎవరికి పరిమితం అవుతుందంటే ఉపాధ్యాయుడికి పరిమితం అవుతుంది. ఇది ఫ్లూయెన్సీ, యాక్యురసీ రెండింటినీ డెవలప్ చేస్తుంది. ఉపాధ్యాయుడి యొక్క సమయాన్ని సద్వినియోగపరుస్తుంది. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ టీచింగ్ ఎయిడ్. ఎటువంటి బోధనాభ్యసన సామాగ్రి, బోధనోపకరణం కూడా ఈ బైలింగ్యువల్ మెథడ్లో అవసరం లేదు. ఈ మదర్ టంగ్ యూజేజ్ అనేది ఉపాధ్యాయుడు కొద్ది మొత్తంలో పరిమితం చేయకపోయినా, కేవలం ఉపాధ్యాయుడికి పరిమితం చేయకపోయినా ఇది బైలింగ్యువల్ మెథడ్ కాస్త గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా మారిపోతుంది. ఇది కేవలం వయోజన అభ్యాసకులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక స్థాయి విద్యార్థులకు ఈ బైలింగ్యువల్ మెథడ్ అనేది ఉపయోగకరంగా ఉండదు. ఇది మెథడ్స్కి సంబంధించిన సమాచారం. మీ అందరికి కూడా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరింత త్వరగా మీకు వీడియోస్ అందిస్తాను. జై హింద్.